బాహుబలి అది ఉంటుంది కదా బఫెల్లో, అదైతే కనిపించింది. అక్కడ మెత్తుంది గాయస్. అక్కడ వచ్చేసి అడవి పంది అయితే మన దిక్కే వస్తుంది అన్న. గాయస్ ఇప్పుడే ఒక ఏనుగు అయితే కనిపించింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ రీసెంట్ గా మేమైతే హైదరాబాద్ లోని జూ పార్క్ లో టైగర్ సఫారీకి అయితే వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ వచ్చేసి మనకు ఎక్కువ కిక్ అయితే రాలేదు, ఎందుకంటే వాళ్ళ వెహికల్లో వెళ్ళాం. అంతేకాకుండా అక్కడ ఉన్న ఎనిమల్స్ అన్ని కట్టేసినట్టు అయితే ఉండనమాట. బట్ ఈ రోజు ఈ వీడియోలో మేమైతే కర్ణాటకలోని ఒక నేషనల్ టైగర్ రిజర్వ్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ కిక్ ఏంది అంటే మనం మన కారునే వెళ్ళొచ్చు అండ్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టేసి అయితే లేవు, నార్మల్గా బయట తిరుగుతూనే ఉంటాయట. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. అసలు ఏమేమి ఎనిమల్స్ కనిపిస్తే అది మాకు కూడా తెలియదు. సో ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. One hour later. గైస్ లోపలికి అయితే వచ్చినాం నాగర్హోల్ టైగర్ రిజర్వ్లోకి. బట్ ఇక్కడ మనకు ఏమైనా కనిపిస్తాయా లేదా అనేది డౌట్. ఇంతకుముందుకు మేము ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన జూ పార్క్లోకి వెళ్ళినాము. మన జూ పార్క్లో అది ఉంటుంది కదా టైగర్ సఫారీ, దాంట్లోకి వెళ్ళినాము. బట్ అక్కడ అయితే అంత కిక్ రాలేదు. ఇప్పుడు బయట తిరుగుతుంటే మేము కార్లు ఉంటాం, చూడాలి ఏమైనా కనిపిస్తాయా లేదా అని. వాళ్ళని అడుగుతున్నైతే అన్నీ కనిపిస్తాయని చెప్పారు. పులి పంచ పెద్దగా ఉంటది కదా ఇట్లా, అయితే మన అద్దం గుర్తే పలేదా? నాకు ఒకటి రికమెండ్ చేసింది. ఏమంటారు వాళ్ళు వీడియో షూట్ చేస్తుండే అది వచ్చి ఇట్లా డోర్ తీస్తుంది, అట్లా అయింది అనుకో మన పరిస్థితి. డోర్ సైడ్కి నువ్వేమో నేనే వేసుకోపోతుంది. స్టార్ట్ అయ్యి చాలా దూరం వచ్చినాము, ఇప్పటికి ఏం కనబడలేదు. కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి. చూడాలి ఏమేమి కనబడతాయి. దగ్గర ఒక 15 మినిట్స్ మేము ఇక్కడ తిరిగిన తర్వాత మాకు ఏం కనబడ్డది అంటే బాహుబలి అది ఉంటుంది కదా బఫెల్లో, అదైతే కనిపించింది. అక్కడ మెత్తుంది. దగ్గర మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఒక దగ్గర జింకలు అయితే కనబడ్డాయి. మొత్తం మందనే ఉంది చెట్ల కింద. జింక ఆయన భయపడి లోపలికి కొరికే బయటకే ఉండే భలే ఉన్నాయి అవి. ఏదేమైనా కమాన్ కమాన్. No, no, I ain't giving you up. I get over try, I'm giving you up. No, no, I ain't giving you up. Get over try, I'm giving you up. No, no, I ain't giving you up. No, more than I'm giving you up. No, no, I ain't giving you up. No, she's a roller coaster. Oh, she's so flame. I'm burning up inside, but I can feel no pain. I won't try to stop her. She can't be tamed. I'm so in love with her. I fall and try again.
దగ్గర గాయస్ ఇంకో 10 కిలోమీటర్లు అయితే వచ్చినాం. ఏం కనవలేదు. అక్కడ జింకలే మళ్ళీ కనబడుతున్నాయి, కానీ రిపీటెడ్గా పెడితే మీరు కూడా బోర్ అయిపోతారని చెప్పేసి ఎక్కడ పెట్టలేదు. సో మనకి ఇప్పటి వరకు ఏమేమి కనబడ్డాయి అంటే ఒక బుల్, జింకలు, అంతే రెండే. ఇక చూడాలి ఇంకెంత దూరం ఉందో ఇది, ఇంకేమేం కనబడతాయో. ఇప్పటిదాకా మనం చూసిన జింకల కొమ్ములు లేకుండే కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న జింకల కొమ్ములు ఉన్నాయి. ఇది ఒక వేరే సమూహం అన్నట్టు, వేరే తెగ. నక్కలు, డాగ్స్ అన్నా, మరి అడవి కుక్కలు అవి. గీనే ఉంది ఇగో ఇంకొక ఆయన మనము ఇంతకుముందు జూ పార్క్ పోయినప్పుడు చూసినాం కదా అడవి కుక్కలు అని చెప్పేసి, అవి జూ పార్క్ అంతటా ఉండే గజ్జి ఇలా మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. సేమ్ మనం పెంచుకుంటే ఇంటి దగ్గర కుక్కలు ఎట్లుంటాయి అట్లున్నాయి. ఏవో పడ్డదరా. గాయస్ అక్కడ వచ్చేసి అడవి పంది అయితే మన దిక్కే వస్తుంది, మన దిక్కే వస్తుంది అన్న. మళ్ళీ మనకు అనిపిస్తుందో కనిపించదో అనుకున్నాము, బట్ అడవి పంది అయితే కనిపించింది లైవ్లో. దగ్గర నుంచి మళ్ళా చాలా దగ్గర నుంచి చూసినాం. ఇవాళ పనులు ఇట్లా పెట్టింది, పనులు దుంకుతుంది లైక్. చాలా ప్లేస్లల్లో పులులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి బోట్లు అయితే పెట్టారు. బట్ నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఇక్కడ కొంతమంది ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉంటుర్రు. వాళ్ళకు అసలు ఎట్లుంటారో, సేఫ్టీ ప్రికాషన్స్ ఏందో అర్థం అయితే లేదు. ఎక్కడ ఫెన్స్ లేదు, ఏం లేదు, వాళ్ళు ఉంటుర్రు ఇలా. గాయస్ ఇప్పుడే ఒక ఏనుగు అయితే కనిపించింది విత్ కూరలు. ఇంకా ఏమైనా ఎనిమల్స్ కనిపిస్తే లేదో అనుకున్నాము, మొత్తానికి ఏనుగు అయితే కనిపించింది. ఫైనలీ గాయస్ ఇది ఈరోజు వీడియో. చూసారు కదా మాకు ఏమేమి ఎనిమల్స్ కనిపించినాయని చెప్పేసి. మేము అన్నీ కనబడితే ఎక్స్పెక్ట్ చేసినాము, టైగర్, లయన్ అండ్ ఎలిఫెంట్ కానీ ఎవ్రీథింగ్. బట్ ఎలిఫెంట్స్ మాత్రమే కనబడ్డాయి, మనకు టైగర్, లయన్ కానీ కనబడలేదు. అది వర్షం పడేసరికి లోపలనే బయటనే అర్థమైతే కాలే. సో ఎనీవే గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మనం హైదరాబాద్ లాగా క్లోజ్డ్ సఫారీకి వెళ్ళినట్లయితే అన్నీ కనిపిస్తాయి. ఇది ఓపెన్ సఫారీ కాబట్టి కొన్ని తక్కువ ఎనిమల్స్ అయితే కనబడ్డాయి. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.